వి కావేరీ ట్రావెల్స్ బస్సు తగలబడితే దగ్ధమైతే దానికి రాజకీయాలకి ఏం సంబంధం రా బాబు? ఒకడేమో చంద్రబాబుని టార్గెట్ చేస్తాడు, ఇంకోటేమో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తాడు. అసలు ఈ బస్సు ఎక్కడ ట్రావెల్ స్టార్ట్ చేసింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎందుకు మధ్యలో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు? అసలు ఇక్కడ ఏం జరిగింది? బస్సు కింద బైక్ ఎలా పడింది, ఏం జరిగింది? ఆ తర్వాత బస్సు వాళ్ళు డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు ఎలా పారిపోయినారు, ఆర్టీఓ సమస్య ఏంది? అసలు తెలంగాణలో స్టార్ట్ అయ్యి కర్ణాటకలో బస్సు ఆగుతా ఉంటే ఆంధ్రాలో ఇన్సిడెంట్ జరిగితే మరి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనుకున్నటువంటి కారణం ఏంటో నాకైతే తెలియట్లేదు. సో ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. బస్సు ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏసీ బస్సులో ట్రావెల్ చేయొచ్చా, ఈ మల్టీ యాక్సిల్ బస్సులో ట్రావెల్ చేయొచ్చా, ఆర్టీఓ తప్పిదం ఉందా, బైకోడ్ తప్పిదం ఉందా, కండక్టర్ తప్పిదం ఉందా, డ్రైవర్ తప్పిదం ఉందా, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, పూర్తిగా చూడండి. నమస్తే అండి, నేను రజాక్. రాత్రి ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది కర్నూలులో టేకూరు అనే విలేజ్ దగ్గర. ఒక బస్సు కాలిపోయింది, దాంతో 40 మంది ఉండగా 20 మంది అయితే సజీవ దహనం అయ్యారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ అని ఒకడో, చంద్రబాబు నాయుడు అని ఇంకొకడో, లేదు నారా లోకేష్ అని ఇంకొకడో మాట్లాడేది జరుగుతుంది. అంటే దీని చావు మీద కూడా రాజకీయం అవసరమా? అక్కడ చచ్చిపోయి ఫ్యామిలీస్ అన్ని కూడా రోడ్డున పడిపోయి మా పిల్లలు చచ్చిపోయారని ఏడుస్తా ఉంటే ఒక తల్లి కొడుకు దివాళీ సెలబ్రేషన్స్ కోసం ఇంటికి వచ్చి తీరా తిరిగి వెళ్తా ఉంటే తల్లి కొడుకు సజీవ దహనం అయిపోతే దీని మీద రాజకీయం. సాక్షి ఛానల్లో ఆడేవాడు సిగ్గుండాలి కొంచెమైనా. మీకు మైక్ తీసుకెళ్ళి ఆ ముందు పెడుతున్నాడు ఆ ప్యాసింజర్ దగ్గర. నేను మాట్లాడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే మీకు ఇప్పుడు ఎలా ఉందండి? సిగ్గు శరం అనేది దేవుడు పెట్టలా. రాజకీయం ఆపండి ఈ టైంలో. సబ్జెక్ట్ లోకి వస్తే ఇది వచ్చేసి కావేరీ ట్రావెల్స్ కాదంట, వి కావేరీ ట్రావెల్స్. రామకృష్ణకి సాయి రామకృష్ణకు ఉన్నంత తేడా ఉంది. సో మధ్యలో సాయి ఆడేది కదా, సో అంత అనమాట. కాబట్టి అది గమనించండి. నిన్న నైట్ 2ంటికి జరిగింది అనమాట ఈ సంఘటన. ఎందుకు జరిగింది? దీంట్లో బస్సోడు తప్పుందా, బైకోడు తప్పుందా, ప్రభుత్వం తప్పుందా? 3 వైపుల నుంచి చెప్తాను. 3 వైపుల నుంచి కూడా మీకు తప్పనిసరిగా తప్పులు దొరకవు. నెంబర్ 1 బైకోడు. వాడు తాగొచ్చినాడో లేదా ఓవర్టేక్ చేద్దాం అనుకున్నాడో లేదా మరేమో తెలియదు. బైకోడు వచ్చేసి బస్సు కింద పడ్డాడు. బస్సు కింద పడడమే, బస్సు పొజిషన్ చూస్తే కరెక్ట్ గానే ఉంది. బస్సు కింద పడడం కారణంగానే ఆ బస్సుకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంక్ కి దెబ్బ తగిలింది. అయితే ఆ బస్సుకి తగిలిన వెంటనే ఎవడైతే ఆ బైకోడు ఉన్నాడో వాడు వెళ్ళి రోడ్డు అవతల పడ్డాడు. ఆ బైక్ కి సంబంధించినటువంటి పెట్రోల్ కి సంబంధించిన పంప్ ఏదైతే ఉంటుందో అది పగిలిపోయింది. అదే విధంగా ట్యాంక్ మీద ఉండేటటువంటి మూత ఏదైతే ఉందో అది కూడా లేదు. నువ్వు ఎక్కడ చూసావంటే విజువల్స్ క్లియర్ గా చూపించినటువంటి పరిస్థితి. ఇందాక క్లూస్ టీం వెళ్ళిందంట తీస్తావని. సో బైక్ వాడి తప్పు ఉందంటే 100% బైక్ వాడి తప్పు. నైట్ ఇప్పుడు 2ంటికి ఓవర్టేక్ చేయకపోతేనా లేదా దాన్ని కింద వెళ్ళకపోతే ఎవడ కొట్టాడు? నెంబర్ 1. నెంబర్ 2 బస్ వాడు తప్పు ఉందా? ఎస్, బస్ వాడు తప్పు. వి కావేరీ ట్రావెల్స్ కి సంబంధించి ఆర్టీఓ నిర్లక్ష్యం అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతాయి. నా దగ్గర సర్టిఫికేట్ లేదు కాబట్టి నేను దాని గురించి 100% షూర్ అని చెప్పట్లేదు. బస్సుకి సంబంధించిన ఫిట్నెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు అయిపోయి సంవత్సరం కావస్తుందట. తెలుగు స్క్రైబ్ బోర్డు తెలంగాణకి సంబంధించి వాళ్ళు ఒక ట్వీట్ వేశారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసినటువంటి బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ ఈ సంవత్సరం 31కే ముగిసిపోయింది. అది మార్చి 31కే. ఇదే నెల అక్టోబర్ నెల. దాదాపు 6-7 నెలల నుంచి దాన్ని ఉట్టుపుణ్యానికి తిప్పుతున్నటువంటి పరిస్థితి. గతేడాది ఏప్రిల్లోనే ముగిసినటువంటి ఇన్సూరెన్స్. బస్సు కాలింది కదా, దానికి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రావు. పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా లేదు. ఇది రాత్రి పటాన్ చెరువు దగ్గర నుంచి బయలుదేరింది అనమాట. హైదరాబాద్ లో అనేక స్టాపుల్లో ప్రయాణికులు ఎక్కించుకొని బెంగళూరు బయలుదేరింది. ఇది వచ్చేసి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు, వి కావేరీ ట్రావెల్స్ బస్సు. సో బస్సు వైపు నుంచి చూస్తే బొక్కలోనే అంటే ఉన్నాయి. ఫిట్నెస్ ఉండదు. ఆర్టీఓ మరి ఏం చేస్తారో తెలియదు, జీతాలు తీసుకుంటారు, దేనికోసం బంద్ చేస్తారో తెలియదు. ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని చెక్ చేస్తే కనుక ప్రతి దాంట్లో కూడా బొక్కలు దొరుకుతాయి. ప్రైవేట్ ట్రావెల్స్ అనే కదా, ఆర్టీసీ బస్సుల్లో కూడా బొక్కలు దొరుకుతాయి. ఛార్జింగ్ సాకెట్లు పనిచేయవు. ఎందుకు పనిచేయమంటే ఆడికే తెలియదు. ఫిట్నెస్ ఉండదు, ఎప్పుడు ఏమైతుందో తెలియదు. ఒక్కోసారి లైట్లు ఎలాగో. ఆర్టీఓ ఎందుకున్నాడు? వీళ్ళు ఫిట్నెస్ చెక్ చేయడానికి కాదా? డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు? ఎందుకు బస్సులు రోడ్డు మీద వదులుతున్నారు? అదేమన్నా నార్మల్ బస్సు? డబుల్ యాక్సిల్ బస్సులు. పైగా ఏంటంటే వీటికి క్లోజ్డ్ విండోస్ సిస్టమ్ ఉంటది, ఓపెన్ విండోస్ ఉండవు. ఏసీ బస్సులకి ఎక్కడ కూడా ఓపెన్ విండోస్ ఉండవు, క్లోజ్డ్ విండోస్. పైగా ఏంటంటే డోర్ కూడా పవర్ డోర్ అన్నమాట. స్విచ్ ఆన్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది, స్విచ్ డోర్ క్లోజ్ అవుతుంది. ఇలాంటి ఆపత్కాల సమయంలో సెన్సార్ బస్సు ఏదైతే డోర్ ఉంటుందో అది ఓపెన్ అయ్యేలా పెట్టాలి, కానీ అది మూసుకుపోయేలా పెడతారు. వింత. రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ లో బస్సు డోర్ ఓపెన్ కాకపోవడం కూడా ఒక కారణం. డోర్ ఓపెన్ కాలేదు. దాంతో పాటు ఆ బైక్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోయింది. బస్సు కూడా కదలేనటువంటి పరిస్థితి. పెట్రోల్ స్పార్క్ వచ్చేసింది. ఒక్కసారి స్పార్క్ వస్తే చాలు, ఏముంది, మనం కింద పెట్రోల్ బస్సు అంటించగానే భం వెలుగుతుంది. అలాంటిది అంత పెద్ద బస్సు, ఒక పక్క బైక్ లో పెట్రోల్ ఉంటది, ఇటు పక్క దీంట్లో వేల లీటర్ల కొద్ది డీజిల్. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుందంటే ఎంత కొట్టిస్తాడు తెలుసా? ఓ 10,000 లీటర్లు కొట్టిస్తాడు అనుకుంటా. ఒక 50,000, 70,000, 80,000 రూపాయలు డీజిల్ కొట్టిస్తాడు బండిలో. అంటే ఇక్కడ ఇరువైపు తప్పు ఉంది. బైకోడు తప్పు ఉంది, రెండోది వచ్చేసి బస్సోడిది తప్పు ఉంది. మూడో విషయం కూడా ఇక్కడ ఒకటి వచ్చింది. ఈ సంఘటన జరిగిన క్రమంలో ఎవరైతే ఆ డ్రైవరు, కండక్టర్ లేదా క్లీనర్ ఉంటాడో వాళ్ళు
ఈ బస్సులో నిద్రపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా 2 అందరూ మంచి నిద్రలో ఉంటారు. మనిషి అనేవాడికి నిద్ర ఆ టైంలో వచ్చి సచ్చింది కదా ఉన్నారు. తేరుకునే లోపు వాళ్ళు వచ్చి చెప్పను కూడా చెప్పలేదు. అంటే వాళ్ళని తప్పు పట్టకూడదు, ఎందుకంటే అదో షాక్ అనమాట. సడన్ గా వచ్చి తగలడం, వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే వాళ్ళు బస్సు దూకి పారిపోయారు. ఇప్పటి వరకు 20 మంది చచ్చిపోయారు. 20 మందికి పైగా వచ్చేసి వాళ్ళని రెస్క్యూ చేసినారు. వాళ్ళ మెంటల్ కండిషన్ కూడా చాలా దారుణంగా ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళకి 5 లక్షలు ఇచ్చో 6 లక్షలు ఇచ్చేసి దులిపేసుకుంటే కరెక్ట్ కాదు. ఇక్కడ మానవ తప్పిదాలు ఉన్నాయి. మన సమాజం ఎడిపోతుంది అర్థం కావట్లా. చెప్తే ఆశ్చర్యపోతారండి. అసలు కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ వస్తుంటేనే వీలైనంత వరకు ప్రభుత్వ బస్సులు ప్రిఫర్ చేయండి. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. 2 ఏసీ స్లీపర్లు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఏసీ బస్సులు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. 1000 రూపాయల టికెట్ నాకు తెలుసు ఆ విషయం. సో ఇక్కడ నుంచి నేను కూడా వీలైనంత వరకు ఏసీ బస్సులని అవాయిడ్ చేయడానికి స్టార్ట్ చేస్తా. ఎందుకంటే నార్మల్ బస్సుల్లో వచ్చేసి విండో ఓపెన్ క్లోజ్ సిస్టమ్ ఉంటది. ఆ ఏసీ బస్సుల్లో పక్కన పెట్టడానికి హ్యామర్ పెడతాడు. అది ఎంత ఉంటది, ఆరెంజ్ కలర్ లో చూసే ఉంటారు కదా, హ్యాంగ్ చేస్తాడు కదా, పక్కన పెడతాడు కదా, దానికి ఒక వైర్ చుట్టి దాంట్లో ఫిక్స్ చేస్తాడు కదా, ఇది విండోకి మధ్యలో. దాంతో అది వచ్చి సచ్చేను లేదు, ఒకవేళ కొట్టిన అద్దం బగిలేని లేదు. అద్దాలు చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే ఆ అద్దాన్ని ఆ విధంగా బిల్డ్ చేయకపోతే కనుక ఆ ఏసీ లీక్లు బొక్క చాలా జరుగుతాయి. ఆ ఏసీ బస్సులో ఉండేటువంటి అద్దాలు ఏవైతే ఉంటాయో అవి కొట్టంగానే బ్రేక్ కావు. మోదాల గట్టిగా పగల కొడితే అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఇంకోటి చెప్తున్నా, ఏసీ బస్సు హైట్ కూడా చాలా ఎత్తు ఉంటది. కాబట్టి వీలైనంత వరకు ఏసీ ట్రావెల్స్ ని, అది ఏసీ బస్సుల్ని ఉపయోగించడం కొంచెం పక్కన పెట్టండి. లేదంటే సేఫ్టీ నార్మ్స్, ఫిట్నెస్ అంతా కూడా కరెక్ట్ గా ఉంటే కనుక ట్రై చేయండి. అంతేగాని ప్రశాంతమైన ట్రావెలింగ్ కోసం చూసుకుంటే బతికేలాగే ఆగమైపోద్ది. అదే విండో ఓపెన్ క్లోజ్డ్ బస్సులు ఎల్లుంటే కనుక అది ఎంత ఉంటుంది, 700 రూపాయలు 600 రూపాయలు టికెట్ ఉంటుంది. ఈ ఏసీ బస్సు 1200 తీసుకుంటాడు. ఆ ఓపెన్ క్లోజ్డ్ డోర్ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి మనిషి పట్టేస్తాడు. అదే విధంగా దాని అద్దాలు పగల కొట్టినా అవి కూడా కష్టమే పగల కొట్టడం. బట్ అట్లీస్ట్ కొంచెం సేఫ్ అవ్వచ్చు. మరి ఇంత ప్రాణ నష్టం ఉండదు. ఒక మహా అయితే అనకూడదు, ఒక 4-5 అయితే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక 40 మంది వరకు, 30 నుంచి 40 మంది సేవ్ అయిపోతారు. 30 మంది వరకు సేవ్ అయిపోతారు ఈజీగా. ఎందుకంటే ఆ కన్నాల్లోంచి దూకేయడమే కదా. ఇదంటే పగల కొట్టాలి, దూకాలి. పైగా వీటికి విండోస్ కూడా ఓపెన్ కావు. మరి ఇంకేం చేస్తాం, డోర్ కూడా ఓపెన్ కాదు. మళ్ళీ దీనికి డబల్ డోర్ ఉంటుంది. ఒకటి డ్రైవర్ దగ్గర ఒక డోర్ ఉంటుంది మనం దిగడానికి, రెండోది ఏంటంటే ప్యాసింజర్లు కనిపించకుండా ఉండడానికి ఇంకో డోర్ ఉంటుంది. 2 డోర్లు. యాక్సిడెంట్ అయిందన్న విషయం ఏసీ ట్రావెల్స్ లో, ఏసీ బస్ లో ట్రావెల్ చేస్తే కనిపించదు మనకి. ఎందుకంటే చుట్టూ లోనంతా కర్టన్స్ ఉంటాయి, ఫ్రంట్ డోర్ ఉంటుంది. ఆ తర్వాత డ్రైవర్ కూర్చుంటే డ్రైవర్ కి మాత్రమే అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ ఆ సౌండ్ కూడా బయటకు రాదు. ఎందుకంటే ఈ క్లోజ్డ్ డోర్స్, రెండోది ఏంటంటే ఏసీ ఉంటుంది కాబట్టి అదొక రకమైన బజ్ సౌండ్ వస్తూ ఉంటది లైట్ గా. రెండోది వీళ్ళు నిద్రమత్తులో ఉంటారు. ఇన్ని తలనొప్పుల మధ్య అది జరిగిందనమాట. హృదయ విదారకర సంఘటన. ఎవరు కూడా ఏం చేయలేరు. ఒక మహిళ ఇందాక మాట్లాడారు, ఆమె చెప్పిన విషయం ఏంటంటే ఎవరు కూడా వెళ్ళట్లేదని అందరూ వీడియోలు తీసుకుంటున్నారండి. ఎవరు వెళ్ళలేరమ్మాడికి ఎన్ని డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుంది అనుకుంటున్నారు. అంత తేలిక కాదు. అక్కడ మంటలు వస్తూ ఉంటాయి, వెనకాల ఏసీ ఉంటుంది, అది పేలిందంటే కంప్రెసర్ ఉంటుంది, అది పేలితే ఏం చేయలేనటువంటి పరిస్థితి. అలాంటి టైంలో రెస్క్యూ ఏం చేయలేరు, ఫైర్ ఇంజిన్ ఉంటే తప్ప. కాబట్టి వీలైనంత వరకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ తగ్గించండి. ప్రభుత్వం అవి కొంచెం ఫిట్నెస్ లేకపోయినా కానీ డ్రైవర్ అదుపులో ఉంటాడు. డ్రైవరు అతని లక్ష్యం ఏంటంటే ప్రయాణికులు ఇక్కడి నుంచి అక్కడి వరకు తీసుకెళ్ళడం, అంతే తప్ప ఎంతమంది ఎక్కాలి, అంతమందిని ఎక్కించాలి, అంతమందిని దించాలనేది ఆయన లెక్కలే ఉండదు. బుక్ చేసుకున్నాడు ఎక్కుతాడు, వాడి కోసం ఫోన్ చేస్తాడు, లేదు ఆ స్టాండ్ లో పెట్టుకుని రమ్మని చెప్పేసి అడుగుతాడు అంతే. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో అలా కాదు. వీళ్ళకి గుంపు ఎక్కాలి. అక్కడ గవర్నమెంట్ ట్రావెల్స్ లో బస్సు మొత్తం ఫిల్ కాకపోయినా సరే తీసుకెళ్లిపోతాడు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి కాదు, వాళ్ళకి కావాల్సిందే. రెండోది ఆర్టీసీ తరఫున ప్రయాణం చేసి ఏదైనా జరగకూడదు జరిగితే గవర్నమెంట్ ఏదో ఒక రూపేణ చూస్తుంది. అదే విధంగా ఇంకొక మాట చెప్పు, ప్రభుత్వ ట్రావెల్స్ తరపున వెళ్ళడం వల్ల మనం ఆ డ్రైవర్ ఎవరైతే ఉంటారో చాలా అదుపులో ఉంటాడు, తాగి రాడు, స్పీడ్ కూడా చాలా ఒక క్లియర్ లిమిట్ తో వెళ్తా ఉంటాడు. అంటే ఎక్కడ స్పీడ్ పెంచుకోవాలి, ఎక్కడ స్పీడ్ తగ్గించాలని లిమిట్ అతనికి ఉంటది. అంటే దరిద్రం నెత్తివేది అంటే మనం ఏం చేయలేం కానివ్వండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒకటే చెప్తున్నా, దీనికి చంద్రబాబు నాయుడు గారికి, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి, దీనికి పవన్ కళ్యాణ్ గారికి, దీనికి నారా లోకేష్ గారికి, దీనికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. కానీ ఆర్టీఐ అధికారులు ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి నిందమోయాల్సిందే. నైట్ 8 కాడ నుంచి బస్సులు, ఈ వాల్వో బస్సులు కావచ్చు, లేకపోతే మల్టీ యాక్సిల్ బస్సులు కావచ్చు, లేకపోతే సూపర్ లగ్జరీ బస్సులు కావచ్చు, అసలు వీటిని ఫిట్నెస్ ని ఎంత చెక్ చేస్తారో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆ బస్సుల్లోకి ఎక్కితే కనుక మోగుతా ఉంటది మోతంతా కూడా. కాబట్టి వీళ్ళంత వరకు ఏసీ బస్సుల్ని ట్రావెల్ చేయడం ఆపండి. అంటే ఇలాంటి జరిగినప్పుడే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళు బెంగళూరు వెళ్తున్నారు ఉద్యోగాల కోసమే, లేకపోతే వాళ్ళు హైదరాబాద్ ప్రజలైతే హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళు. కేవలం జాబుల కోసమే కుటుంబాలు విడిచిపెట్టి వెళ్ళారు. వాళ్ళంతా కూడా రాత్రి బయలుదేరారు, తెల్లారి సూర్యోదయాన్ని కూడా చూడలేకపోయారు. అంటే మన జీవితాలు ఎప్పుడు ఎలా అర్ధాంతరంగా ముగిసిపోతాయో తెలియదు. కాబట్టి రాజకీయాలు ఆపండి, దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. ఇక రాతే కాలం అలా నడిపించిందని చెప్పడమే.